నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారమండి. ఆ ఈరోజు మనం మూలాధార గ్రంథాల నుండి ఒక అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన అంశం మీద లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. అవును, ఇది చాలా గంభీరమైన విషయం. మ్మ్. గ్రంథాలు, మన పరిశోధనా నోట్స్, ఇంకా ఇతర వనరుల నుండి సేకరించిన సమాచారంతో సిఫిలిస్ అనే మియాజం గురించి ఈరోజు ఈ అధ్యయనంలో తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా. ఒక మనిషి శరీరం లేదా మనసు తనను తాను ఎందుకు నాశనం చేసుకునే స్థాయికి వెళ్తుంది అనే దానికి మూల కారణాలను మనం ఈరోజు వెతకబోతున్నాం. ఈ సంక్లిష్టమైన వైద్య తత్వాన్ని సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా విడమర్చి చెప్పడమే మన లక్ష్యం. ఈ రోజు మనం ఎంచుకున్న అంశం నిజంగానే మన ఆలోచన పరిధిని చాలా విస్తృతం చేసేది. అంటే సాధారణంగా బయట చూస్తే సిఫిలిస్ అనగానే అదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా అంటువ్యాధి అని మాత్రమే అనుకుంటారు. అవును. కానీ హోమియోపతి సిద్ధాంతాల ప్రకారం మనం పరిశీలిస్తున్న మూలాధారాల ప్రకారం చూస్తే సిఫిలిస్ అనగా కేవలం ఒక భౌతిక వ్యాధి మాత్రమే కాదు, అదొక తీవ్రమైన మౌలిక ధోరణి. అంటే ఒక రకమైన ఇంటర్నల్ టెండెన్సీ అంటారా? ఖచ్చితంగా. స్పష్టంగా చెప్పాలంటే ఇది వినాశనం మరియు క్షీణత యొక్క మూల స్వరూపం. దేహంలో దాగి ఉండే ఒక చీకటి కోణం గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. వినాశనం, క్షీణత, ఈ పదాలు వింటుంటేనే దాని తీవ్రత అర్థమవుతోంది. అయితే ఈ సరికొత్త అంశంలోకి నేరుగా వెళ్లే ముందు దీనికొక పునాది వేద్దాం. తప్పకుండా. గత విశ్లేషణలలో మనం ఇతర మియాజంల గురించి మాట్లాడుకున్నాం కదా, ఒకసారి వాటిని దీనితో అనుసంధానం చేసి చూద్దాం. సోరా మరియు సైకోసిస్ గురించి మనం ఇదివరకు తెలుసుకున్న విషయాలను ఈ సిఫిలిస్ నేపథ్యంతో ఎలా పోల్చి చూడవచ్చు? ఆ పోలికతోనే మనం ఈ విషయాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. గత అధ్యయనాలలో మనం సోరా గురించి మాట్లాడుకున్నప్పుడు దానిని అస్థిరత మరియు మనుగడ కోసం పోరాటంగా చెప్పుకున్నాం. మనుగడ కోసం పోరాటం. అవును. శరీరంలో లేదా మనస్సులో ఒక విధమైన లోపం ఉంటుంది. ఒక భయం, ఏదో చేయలేకపోతున్నామనే ఆందోళన ఉంటుంది. ఒక కట్టడం ఉదాహరణ తీసుకుంటే సోరా అంటే పునాదులు బలహీనంగా ఉన్న ఇల్లు లాంటిది. అది ఎప్పుడూ కూలిపోతుందేమో అన్న భయంతో ఉంటుంది. ఓహో, భయంతో ఉంటుంది. ఆ తర్వాత సైకోసిస్ గురించి తెలుసుకున్నాం. ఇది ఆధిక్యం లేదా అతిగా స్పందించడాన్ని సూచిస్తుంది. అవసరానికి మించి కణాలు పెరగడం, అసాధారణ వృద్ధి. అంటే ఎక్సెస్ అన్నమాట. అవును, ఎక్సెస్. అదే కట్టడం ఉదాహరణలో సైకోసిస్ అంటే అవసరం లేకపోయినా ఇంటికి అడ్డదిడ్డంగా అదనపు గదులు నిర్మించడం లాంటిది. భలే చెప్పారు. సోరా అంటే లోపం వల్లొచ్చే భయం, సైకోసిస్ అంటే అతిగా స్పందించడం. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ సిఫిలిస్ ఈ రెండిటికంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఆ కట్టడం ఉదాహరణలోనే చెప్పాలంటే ఇది ఎలాంటి పరిస్థితి? సిఫిలిస్ విషయానికొస్తే ఇది పూర్తిగా వినాశనం అనే లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది. అదే కట్టడం ఉదాహరణ తీసుకుంటే పునాదులు బలహీనంగా ఉండటమో లేక అదనపు గదులు కట్టడమో కాదు. మరి ఇక్కడ ఏకంగా ఆ భవనం యొక్క గోడలు పగుళ్లుబారి పైకప్పు కూలిపోయి ఇల్లు మొత్తం శిథిలావస్థకు చేరుకోవడం లాంటిది సిఫిలిస్. మైండ్ బ్లోయింగ్. ఇల్లు కూలిపోవడం. ఖచ్చితంగా. శరీరం తనను తాను రక్షించుకోవడంలో విఫలమై తనను తాను నాశనం చేసుకునే దశకు చేరుకోవడమన్నమాట. నిర్మాణాలు కూలిపోవడం, కణాలు నశించిపోవడం, ఇవన్నీ సిఫిలిస్ యొక్క ప్రధాన లక్షణాలు. అంటే ఇదొక విధమైన సెల్ఫ్ డిస్ట్రక్ట్ మోడ్ అన్నమాట. వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ ఆలోచన హోమియోపతిలో ఎలా మొదలయ్యింది? ఈ వినాశకర ధోరణి గురించి మన మూలగ్రంథాలు, ముఖ్యంగా డాక్టర్ హానిమాన్ గారు రాసిన ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్లో ఏమని వివరించారు? అందులో అఫారిజం 78 గురించి మన నోట్స్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాని ప్రాముఖ్యత ఏమిటో వివరిస్తారా? తప్పకుండా. ఆ రోజుల్లో వైద్య ప్రపంచం మొత్తం కేవలం పైకి కనిపించే వ్యాధి లక్షణాలను మాత్రమే చూసి వాటిని అణచివేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో డాక్టర్ హానిమాన్ గారు దీర్ఘకాలిక వ్యాధుల వెనుకున్న అసలు సత్యాన్ని ఈ అఫారిజం 78 ద్వారా వెలుగులోకి తెచ్చారు. క్రోనిక్ డిసీజెస్ వెనుక ఉన్న సత్యం. అవును, నిజమైన దీర్ఘకాలిక వ్యాధులు ఎందుకొస్తాయి, అవి ఎలా ప్రవర్తిస్తాయి అనేది ఆయన ఇందులో చాలా లోతుగా వివరించారు. ఒక వ్యాధి కేవలం పైపైన దాడి చేసి వదిలేయదు. అది లోపల ఒక మియాజం కారణంగా మొదలవుతుంది. అవి నెమ్మదిగా ఎవరికీ తెలియకుండా ప్రారంభమై క్రమక్రమంగా ఒక వ్యక్తిలోని ఆరోగ్య స్థితిని ఎంతగా దెబ్బతీస్తాయంటే చివరికి ఆ జీవి పూర్తిగా నాశనమయ్యే వరకు ఆ వినాశకరమైన ధోరణులు ఆగవు. ఆ విషయాన్నే ఆయన ఈ అఫారిజంలో నొక్కి చెప్పారు. ఇది నాకు ఎలా అనిపిస్తోందంటే, ఒక చెక్క కుర్చీ లోపడ చెదపురుగులు పట్టినట్లుంది. పైకి చూస్తే కుర్చీ చాలా దృఢంగా మెరుస్తూ కనిపిస్తోంది.
కాని లోపల ఆ చెదపురుగులు నెమ్మదిగా నిశ్శబ్దంగా ఆ చెక్కను తొలిచేస్తూ ఉంటాయి. ఖచ్చితంగా. ఒకరోజు ఎవరైనా ఆ కుర్చీమీద కూర్చోగాని అది ఒక్కసారిగా కుప్పగూలిపోతుంది. డాక్టర్ హానిమన్ గారు గమనించిన ఈ వినాశకర ధోరణి సరిగ్గా ఇలాంటిదే కదా? మీరు చెప్పిన ఈ చెదపురుగుల ఉదాహరణ 100% సరిపోతుంది. వ్యాధి అనేది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత పైకి ఎలాంటి అనారోగ్య లక్షణాలు స్పష్టంగా కనిపించకపోయినా లోపల ఈ వినాశనకరమైన ప్రక్రియ నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉంటుంది. సైలెంట్గా జరుగుతుంది. అవును, సైలెంట్గా దేహాన్ని మరియు మనసును లోపల నుండి తినేస్తుంది. దీన్ని బట్టి సిఫిలిస్ స్వభావం ఎంత తీవ్రమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. హ్మ్. దీని ప్రధాన స్వభావం 3 ముఖ్య పదాలలో దాగిందని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవి వినాశనం, క్షీణత మరియు పతనం. అంటే డిస్ట్రక్షన్, డీజెనరేషన్, బ్రేక్డౌన్. ఈ పతనం అనేది భౌతికంగా జరగడం ఒకెత్తైతే, ఈ వినాశనం కేవలం శారీరక స్థాయికే పరిమితం కాకుండా మానసిక స్థాయిలో కూడా ఉంటుందని చదివినప్పుడు నాకు చాలా ఆసక్తి కలిగింది. అవును, మానసిక స్థాయిలో కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తన సొంత మనస్తోనే యుద్ధం చేసుకుంటాడా? మానసిక స్థాయిలో సిఫిలిస్ లక్షణాలు ఎలా బయటపడతాయో కాస్త వివరంగా విశ్లేషిస్తారా? తప్పకుండా. సిఫిలిస్ ప్రభావం ఉన్న వ్యక్తుల మానసిక స్థితి చాలా భిన్నంగా మరియు ప్రమాదకరంగా ఉంటుంది. ఉదాహరణకు, సోరామియాజం ఉన్నవారు తమకు ఏదైనా బాధ కలిగితే నలుగురితో పంచుకుని ఓదార్పు కోరుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్లి తమ లక్షణాలన్నీ పూసగుచ్చినట్లు చెబుతారు కదా? అవును, చెబుతారు. కాని సిఫిలిస్ ఉన్నవారు అలా కాదు. తమ భావాలను పూర్తిగా దాచిపెడతారు. వారి బాధలను, ఆలోచనలను ఒక చీకటి గదిలో బంధించినట్లుగా ఎవరికీ తెలియనివ్వరు. ఒక రకంగా వారి మనసు చుట్టూ వారే ఒక పెద్ద గోడ కట్టేసుకుంటారన్నమాట. కాని అలా భావాలను లోపలే అణిచిపెట్టుకోవడం వల్ల కాలక్రమేణా అది ప్రమాదకరంగా మారుతుంది కదా? అదే ఇక్కడి అసలు సమస్య. ఆ చీకటి గదిలో బంధించిన భావాల వల్ల లోపల తీవ్రమైన నిరాశ పెరిగిపోతుంది. ఆ నిరాశ క్రమంగా ఆకస్మిక కోపంగా మారుతుంది. సడన్ యాంగర్. అవును, ఏ చిన్న విషయానికైనా అగ్నిపర్వతం బద్దలైనట్లుగా విపరీతమైన కోపమొస్తోంది. ఆ కోపం కేవలం అరుచుకోవడం వరకే పరిమితం కాదు. ఎదుటివారిని శారీరకంగా గాయపరచాలనే ఆలోచనలు లేదా వస్తువులను పగులుగొట్టాలనే విధ్వంసకరమైన ఆలోచనలుగా మారుతుంది. చాలా విపరీతమైన పరిస్థితిది. ఇది ఎంతవరకు వెళ్తుందంటే మద్యం, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలవ్వడం లేదా ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం దాకా వెళ్తుంది. తమను తాము నాశనం చేసుకునే ఈ ధోరణే మానసిక సిఫిలిస్కు అతి పెద్ద నిదర్శనం. అంటే వారిలోని ఆ వినాశకర శక్తి బయటకొచ్చే దారి లేక వారినే దహించివేస్తోందన్నమాట. చాలా భయంకరమైన పరిస్థితి. అయితే మన గ్రంథాలలో మానసిక క్షీణత అంటే కేవలం ఈ ఎమోషన్స్, కోపం మాత్రమే కాకుండా బుద్ధిపరమైన క్షీణత కూడా ఉంటుందని చదివాను. అవునండి. మెదడు పనితీరులో వచ్చే ఆ క్షీణత గురించి కూడా వివరిస్తారా? సిఫిలిస్ ప్రభావం వల్ల మానసిక క్షీణత అనేది బుద్ధి మరియు గ్రహణశక్తిలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇది సాధారణమైన మతిమురుపు కాదు. వయసుతో సంబంధం లేకుండా జ్ఞాపకశక్తి క్రమంగా పతనమవుతుంది. రోజువారీ వాడే చిన్న చిన్న వస్తువులను, అంటే ఉదాహరణకు తాళాలు, గుడుగులు, బూట్లు ఎక్కడ పెట్టారో మర్చిపోయి పదే పదే వెతుక్కోవడం వంటివి తరచుగా జరుగుతుంటాయి. కాని దీనికంటే ప్రమాదకరమైనదేమిటంటే గ్రహణశక్తి కోల్పోవడం, లాస్ ఆఫ్ కాంప్రిహెన్షన్. గ్రహణశక్తి కోల్పోవడమంటే వారు కొత్త విషయాలను నేర్చుకోలేకపోవడమా? కొత్త విషయాలే కాదు, ఒకప్పుడు వారికి బాగా తెలిసిన విషయాలను సైతం వారు అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు, ఒక ప్రొఫెసర్కి ఈ పరిస్థితి వస్తే తను ఏళ్ల తరబడి సులభంగా బోధించిన పుస్తకాలను, పాఠాలను కూడా ఇప్పుడు చూస్తే ఆయనకే అర్థం కావు. అయ్యో, నిజంగానా? అవును, అక్షరాలు కనిపిస్తాయి, కాని ఆ వాక్యాల అర్థం మెదడుకు చేరదు. ఒక ఫోటోగ్రాఫ్ క్రమంగా రంగులు కోల్పోయి చివరకు ఖాళీ కాగితంలా ఎలా మారిపోతుందో, వయస్సు పెరుగుతున్న కొద్దీ వీరి మెదడు కూడా ఎదుగుదల ఆగిపోయినట్లుగా మందకొడిగా మారుతుంది. ఆ చురుకుదనం మొత్తం నశించిపోతుంది. ఇది వింటుంటే నిజంగా మనసుకు చాలా కష్టమనిపిస్తోంది. ఒకప్పుడు ఎంతో మేధస్సుతో వెలిగిన వ్యక్తి క్రమంగా తన ఉనికిని కోల్పోతూ ఆ పతనానికి గురికావడమనేది దారుణం. అవును, దారుణమే. సరే, ఇది మానసిక స్థాయిలో జరిగే విధ్వంసం అనుకుందాం. దీన్ని బట్టి శారీరక స్థాయిలో ఈ సిఫిలిస్ ప్రతిచర్యా విధానమెలా ఉంటుందో ఊహించడమంత కష్టమేమీ కాదు. శరీరం కూడా అచ్చం ఇలాగే నాశనమవుతుందా? ఖచ్చితంగా. మనస్సులో ఏది జరుగుతుందో శరీరంలో కూడా అదే ప్రతిబింబిస్తుంది. శరీరంలో సిఫిలిస్ ప్రతిస్పందించే విధానం పూర్తిగా క్షీణత మరియు వినాశనం చుట్టూనే తిరుగుతుంది. మనం దీనిని ప్రధానంగా 3 దశల్లో గమనించవచ్చు.
ఆ 3 దశలు ఏమిటి? మొదటిది పుండ్లు పడటం, అల్సరేషన్ అంటాం. అంటే చర్మం మీద, నోటిలో లేదా జీర్ణాశయం లాంటి అంతర్గత అవయవాలలో లోతైన పుండ్లు ఏర్పడతాయి. సాధారణ పుండు వేరు, సిఫిలిటిక్ పుండు వేరు. సాధారణ పుండు కొన్ని రోజులకు మానిపోతుంది. కానీ ఈ సిఫిలిటిక్ పుండ్లు కణజాలాన్ని నెమ్మదిగా తినేస్తూ వ్యాపిస్తూ ఉంటాయి. అంటే ఒక రకంగా అది శరీరాన్ని ఆక్రమిస్తూ తన సరిహద్దులను పెంచుకుంటూ పోతుందన్నమాట. మరి రెండవ దశ ఏమిటి? రెండవ దశ అవయవాలు మరియు కణజాలాల క్షీణత, డీజెనరేషన్. ఇక్కడ కణాలు తమ సహజత్వాన్ని కోల్పోతాయి. అవి పనిచేయడం మానేసి నెమ్మదిగా కుళ్ళిపోవడం లేదా బలహీనపడటం మొదలవుతుంది. ఇక మూడవది అత్యంత ప్రమాదకరమైనది నిర్మాణాత్మక నష్టం, లాస్ ఆఫ్ స్ట్రక్చర్. అంటే ఒక అవయవం తన ఆకారాన్ని, నిర్మాణాన్ని పూర్తిగా కోల్పోయి కరిగిపోతుంది. ఈ పాయింట్ శ్రోతలకు మరింత స్పష్టంగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక సాధారణ అనారోగ్యం వచ్చినప్పుడు శరీరంలోని ఒక భాగం ఇన్ఫెక్షన్కి గురై వాపు రావచ్చు లేదా నొప్పి ఉండొచ్చు. మందు వాడితే అది తిరిగి మామూలు స్థితికి వస్తుంది. అవును, వస్తుంది. కానీ ఈ సిఫిలిస్ ప్రభావం ఉంటే ఒక ప్లాస్టిక్ వస్తువుని మంట మీద పెడితే అది ఎలాగైతే కరిగిపోయి తన రూపాన్ని కోల్పోతుందో అలాగే శరీర భాగం కూడా తన రూపాన్ని కోల్పోయి కరిగిపోయి నాశనమవుతుందన్నమాట. నేనర్థం చేసుకున్నది సరైనదేనా? మీరు చెప్పిన ప్లాస్టిక్ కరిగిపోయే ఉదాహరణ ఈ సిఫిలిస్ ప్రతిచర్యను అద్భుతంగా వివరిస్తోంది. అవును, ఆ భాగం తన రూపాన్ని కోల్పోతుంది. ఉదాహరణకు ముక్కు ఎముకలు లోపల కరిగిపోయి, ముక్కు ఆకారం మారిపోవడం, దంతాలు పుచ్చిపోయి, పూర్తిగా అరిగిపోయి విరిగిపోవడం లాంటివి మనం గమనించవచ్చు. చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో అత్యంత ఆసక్తికరమైన లక్షణముంది. ఈ సిఫిలిస్ బాధలు ఎప్పుడు తీవ్రమవుతాయో తెలుసా? రాత్రిపూట. రాత్రిపూట అంటే పగలు వీరు ఆరోగ్యంగా ఉంటారా? ఇందులో ఏదైనా ప్రత్యేకమైన సమయముందా? అవును, ఒక నిర్దిష్టమైన సమయముంది. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత. అంటే రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజాము 2 గంటల వరకు వీరి బాధలు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. ఓహో, 8 నుండి 2 వరకు. అవును, పగలువారు తమ పనిలో ఉండి కొంత ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా చీకటి పడగానే వీరి నొప్పులు, ఎముకల్లో పోట్లు లేదా మానసిక ఆందోళనలు విపరీతంగా పెరుగుతాయి. చీకటి మరియు రోజు ముగియడమనేది పతనానికి సంకేతం కాబట్టి ఈ మియాజం రాత్రివేళల్లో తన ప్రతాపం చూపిస్తుంది. చీకటి పడగానే వ్యాధి తీవ్రత పెరగడమనేది ఒక స్పష్టమైన అలారం లాంటిదన్నమాట. సరే, ఇప్పుడు ఈ సిద్ధాంతాలను ఆస్పత్రి వాతావరణంలోకి తీసుకువెళ్దాం. కొన్ని క్లినికల్ ఉదాహరణలు చూస్తే ఇదింకా బాగా అర్థమవుతుంది. తప్పకుండా. ఒక వైద్యుడు తన క్లినిక్లో రోగిని చూసినప్పుడు ఈ వినాశనకరమైన ధోరణులను వ్యాధుల రూపంలో ఎలా గుర్తిస్తారు? ప్రాక్టికల్గా వైద్యపరమైన ఉదాహరణలు ఇవ్వాలంటే ముందుగా లోతైన పుండ్లు గురించి మాట్లాడుకుందాం. రోగి నోరు, ముక్కు లేదా చర్మంపై ఏర్పడే పుండ్లు మామూలు యాంటీబయాటిక్స్కి తగ్గవు. అవి కణజాలాన్ని లోపలిదాకా తినేస్తూ దుర్వాసనతో కూడి ఉంటాయి. ఆ తర్వాత ఎముకల క్షీణత. వయసుతో సంబంధం లేకుండానే కొందరికి ఎముకలు అరిగిపోవడం చూస్తుంటాం. మోకాళ్ల కీళ్లలో వచ్చే తీవ్రమైన మార్పులు, 2 ఎముకల మధ్య ఉండే జిగుర్లాంటి పదార్థం పూర్తిగా నశించిపోయి ఎముకలు రాసుకోపోవడం, రాత్రిపూట ఆ కీళ్ల నొప్పులు భరించలేనంతగా ఉండటం ఇవన్నీ క్లినికల్గా కనిపించే సిఫిలిస్ లక్షణాలు. మరి అంతర్గత అవయవాల మాటేమిటి? మన మూలాధార గ్రంథాలలో అవయవాల కణజాలం కుళ్ళిపోవడం, గుండె మరియు మూత్రపిండాల వైఫల్యం గురించి కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించారు కదా? ఖచ్చితంగా. శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాలు ఎలా విఫలమవుతాయో చూస్తేనే సిఫిలిస్ స్వభావం పూర్తిగా అర్థమవుతుంది. కిడ్నీలు పనిచేయడం ఆగిపోయి డయాలిసిస్ దశకు చేరుకోవడం, గుండె కండరాల బలహీనపడిపోవడం, రక్తనాళాలు అకస్మాత్తుగా చిట్లిపోవడం వంటివన్నీ ఈ నిర్మాణాత్మక నష్టం కిందకే వస్తాయి. పుట్టుకతో వచ్చే లోపాలు కూడా ఈ సిఫిలిస్ ప్రభావమే. పుట్టుకతో వచ్చే లోపాలా? అంటే ఇది ఒక తరం నుండి ఇంకో తరానికి కూడా ప్రయాణిస్తుందా? అవునండి, మియాజంలు జన్యుపరంగా కూడా సంక్రమిస్తాయి. పిల్లలు పుట్టుకతోనే పెదవి చీలి ఉండటం, గుండెలో రంధ్రాలుండటం లేదా కొన్ని అవయవాలు గర్భంలో సరిగ్గా వృద్ధి చెందకపోవటం ఇవన్నీ గత తరాల నుండి వారసత్వంగా ఆ శిశువుకు సంక్రమించిన సిఫిలిటిక్ మియాజం యొక్క వినాశకరమైన ఫలితాలే. వింటుంటేనే గుండె తరుక్కుపోతోంది. అంటే పుట్టుక ముందే ఆ బిడ్డ శరీరంలో ఒక విధ్వంసం జరిగిపోయిందన్నమాట.
ఈ వ్యాధి లక్షణాలు నెమ్మదిగా ఎలా అంతిమ పతనం వైపుకు నడిపిస్తాయో వింటుంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఆ చెదుపురుగుల ఉదాహరణే పదే పదే గుర్తొస్తోంది. నిజమే. ఇదంతా పైకి కనిపించే లేదా స్కానింగ్లో తెలిసే లక్షణాలు కదా. మరి మనం ఇంకో కీలకమైన కోణం గురించి మాట్లాడుకోవాలి. అదేమిటంటే దీని నేపథ్య పాత్ర. అంటే ఒక వ్యక్తి పైకి ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు, అతనికి పుండ్లు లేవు, కీళ్ల నొప్పులు లేవు, కాని అతన్లో సిఫిలిస్ నిశ్శబ్దంగా నేపథ్యం నుండి ఎలా పనిచేస్తుంది? మనం ముందే చెప్పుకున్నట్లు ఇది ఒక కంప్యూటర్ వైరస్ లాంటిది. సిఫిలిస్ అనేది ఎప్పుడూ పైకి కనిపించాల్సిన అవసరం లేదు. అది నేపథ్యం నుండి ఒక వ్యక్తి శరీర నిర్మాణపరమైన క్షీణతను అత్యంత నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తుంది. సైలెంట్గా పనిచేస్తుంది. అవును. ఒక వ్యక్తి ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ పైకి ఎంతో బలంగా కనిపించవచ్చు. అతని స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉండొచ్చు. కాని లోపల అతని రోగనిరోధక వ్యవస్థ మరియు కీలక అవయవాల నిర్మాణం నెమ్మదిగా తన బలాన్ని కోల్పోతూ ఉంటాయి. అంటే కంప్యూటర్ స్క్రీన్ మీద అన్నీ బాగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ లోపల బ్యాక్గ్రౌండ్లో ఆ వైరస్ సిస్టమ్ ఫైల్స్ని, బ్యాటరీని కబలించేస్తూ ఉంటుందన్నమాట. దీనివల్ల అంతిమంగా జరిగే నష్టమేంటి? కాలంలో ఇది ఎంత భయంకరమైన ఫలితాలకు దారితీస్తుందంటే, అప్పటి వరకు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు, ఎలాంటి సమస్యలు లేనట్లు కనిపించిన వ్యక్తికి హఠాత్తుగా ఏ వార్నింగ్ లేకుండా సడన్ స్ట్రోక్ రావడం, గుండెపోటు రావడం, లేదా ఉన్నట్టుండి ఏదైనా అవయవంలో అడ్వాన్స్డ్ స్టేజిలో క్యాన్సర్ బయటపడటం జరుగుతుంది. అకస్మాత్తుగా బయటపడుతుందన్నమాట. అవును. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు, నిన్నటి వరకు ఇతను ఆరోగ్యంగానే ఉన్నాడు కదా అని. కాని ఇదంతా లోపల దశాబ్దాల తరబడి నిశ్శబ్దంగా జరిగిన విధ్వంసం యొక్క చివరి దశ మాత్రమే. మైండ్ బ్లోయింగ్. ఏ వార్నింగ్ లేకుండా ఒక్కసారిగా ప్రాణాంతక పరిస్థితులు తలెత్తడం వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందన్నమాట. ఈ లోతైన అధ్యయనంలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడొకసారి ఈ 3 మియాజంల మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని శ్రోతలకు మరింత స్పష్టంగా గుర్తుచేసే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా చేద్దాం. నేను దీన్ని ఒక చిన్న వాక్యాల రూపంలో అడుగుతాను, మీరు వివరించండి. మొదటది, సోరా అంటే అస్థిరత. దీన్ని ఆంగ్లంలో ఐ కెనాట్ డూ అని అంటే నేను చెయ్యలేను అనే మానసిక స్థితిగా చెప్పవచ్చా? అవును, ఖచ్చితంగా. సోరా అంటేనే ఒక అభద్రతా భావం. నా వల్ల కాదు, నేను ఈ పరిస్థితులను ఎదుర్కోలేను అనే భయం వల్ల వారి శరీరం మరియు మనస్సు నిరంతరం ఒక పోరాటం చేస్తూ ఉంటాయి. సరే. రెండవది, సైకోసిస్ అంటే ఆధిక్యం. ఇది ఐ మస్ట్ డూ అంటే నేను ఖచ్చితంగా చెయ్యాలి, ఎక్కువగా చెయ్యాలి అనే అతి ప్రవర్తన. దీని గురించేమంటారు? సైకోసిస్ ఉన్నవారికి ఒకటే లక్ష్యం, తమ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి అత్యధికంగా శ్రమించడం. నేను సాధించి తీరాలి, అందరికంటే పైస్థాయిలో ఉండాలి అనే అత్యాశ వల్ల వారి శరీరంలో కణాలు కూడా అతిగా వృద్ధి చెందుతాయి, కణితులేర్పడతాయి. వాళ్ళు ఎప్పుడూ ఒక రకమైన ఎక్సెస్ మోడ్లో ఉంటారు. ఇక మూడవది, ఈరోజు మనం చర్చించిన సిఫిలిస్ అంటే వినాశనం. దీనిని ఐ మస్ట్ అటాక్ బిఫోర్ ఐ యామ్ డిస్ట్రాయిడ్ అంటే నేను నాశనం కాకముందే ఎదుటివారిని లేదా నన్ను నేను నాశనం చేసుకోవాలి అని చెప్పవచ్చా? చాలా అద్భుతంగా ఈ 3 ధోరణులను ఒకే ఫ్రేమ్లోకి తెచ్చారు. సిఫిలిస్ అనగానే ఆ నాశనం చేయడమనే మాట చుట్టూనే దాని ప్రవర్తనంతా అల్లుకుని ఉంటుంది. వాళ్లకు లోపల తాము పతనమైపోతున్నామనే ఒక అచేతనమైన భయం ఉంటుంది. అందుకే తమను తాము శిక్షించుకుంటారు, వ్యసనాలకు బానిసలవుతారు, లేదా ఇతరులపై తీవ్రమైన కోపం చూపిస్తారు. ఈ స్పష్టమైన వర్గీకరణ వింటుంటే శ్రోతలకు మెదుళ్లో ఖచ్చితంగా ఒక బల్బ్ వెలిగినట్లు ఒక ఆహా అనే భావన కలగడం ఖాయం. ఇవి కేవలం వ్యాధులు కావు, మనుషుల ప్రాథమిక అస్తిత్వ ధోరణులు. అవును, నిజమే. అయితే ఇక్కడ మనందరికీ, ముఖ్యంగా ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసేవారికి ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. దీని చికిత్సాపరమైన ప్రాముఖ్యత ఏమిటి? ఈ సిద్ధాంతాలన్నీ వినడానికి చాలా బావున్నాయి, కానీ ఒక వైద్యుడిగా ఒక రోగి ప్రాణాలను కాపాడటంలో సిఫిలిస్ను ముందుగానే అర్థం చేసుకోవడం వల్ల నిజంగా ఏమైనా ఉపయోగముంటుందా? ఎలా పసిగట్టవచ్చు అంటారు? ఎలాగంటే, రోగి చెప్పే చిన్న చిన్న మానసిక లక్షణాలను, అంటే డిప్రెషన్లో ఉండటం, ఎవరితో కలవకపోవడం, చిన్న వస్తువులు మర్చిపోవడం బట్టి, లేదా శారీరక లక్షణాలను, అంటే రాత్రిపూట నొప్పులు పెరగడం, తగ్గని పుండ్లు ఉండటం బట్టి ఈ వినాశకరమైన నమూనాలను వైద్యులు ముందుగానే గుర్తిస్తారు. ఓహో, అంటే తుఫాను తీరం దాటకముందే గాలివాటాన్ని చూసి ఆ తుఫాను ఏ రకమైనదో పసిగట్టడం లాంటిదన్నమాట. పసిగట్టిన తర్వాత దాన్ని ఆపగలరా? ఖచ్చితంగా ఆపగలరు.
ఒకసారి వైద్యులు ఈ రోగిలో సిఫిలిటిక్ మియాజం బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తోందని గుర్తించారంటే సరైన యాంటీసిఫిలిటిక్ హోమియోపతి మందులను ఎంచుకుంటారు. మ్మ్. ఆ మందులు శరీరంలోకి వెళ్ళి ఆ వినాశన ప్రక్రియను మేనేజ్ చేయడానికి మరియు అక్కడితో ఆపివేయడానికి సహాయపడతాయి. తద్వారా రాబోయే గుండెపోటును లేదా భయంకరమైన క్యాన్సర్ వంటి ప్రాణాంతక పరిస్థితులను ముందుగానే అడ్డుకోవచ్చు. అందుకే ఈ మియాజంల అధ్యయనం అంత ముఖ్యం. ఇది నిజంగా అద్భుతం. ప్రాణాలను నిలబెట్టే జ్ఞానమిది. మనం ఈ సుదీర్ఘమైన అధ్యయనం చివరికి చేరుకుంటున్నాం. ఈరోజు మనం చర్చించిన విషయాలు మనిషి దేహం మరియు మనసు పనితీర్పై మన ఆలోచనలను ఎంతగానో విస్తృతం చేశాయి. అవును, ఈ విశ్లేషణను ముగిస్తూ మనమొక తాత్వికమైన కోణాన్ని కూడా అర్థం చేసుకోవడం ముఖ్యం. సిఫిలిస్ అనేది కేవలం ఒక భౌతిక వ్యాధిగానో లేదా ఒక ఇన్ఫెక్షన్గానో మిగిలిపోదు. హ్మ్. అది ప్రకృతిలోని మరియు మానవ శరీరంలోని అత్యంత వినాశకరమైన ధోరణికి సంకేతం. సృష్టిలో పుట్టుక, ఎదుగుదల ఎలా ఉంటాయో పతనం కూడా అలానే ఉంటుంది. దానికి ఎవ్వరూ అతీతులు కారు. నిజమే. కాని ఆ పతనం అకాలంగా, అసహజంగా మరియు అత్యంత తీవ్రమైన రూపంలో జరిగే ప్రక్రియే ఈ సిఫిలిటిక్ మియాజం. ఇది ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత అణిగి ఉండే ఒక వినాశనకర శక్తి. దాన్ని సరైన సమయంలో గుర్తించి సమతుల్యతలోనికి తీసుకురావడమే నిజమైన వైద్యం. ఈ తాత్విక ముగింపు చాలా గొప్పగా ఉంది. ప్రకృతి ధర్మాన్ని వైద్యశాస్త్రంతో ఇంతకంటే అద్భుతంగా ఎవరూ ముడిపెట్టలేరు. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు శ్రోతలకు ఆలోచింపజేసేలా ఒక చిన్న అంశాన్ని వదిలివేయాలనుకుంటున్నాను. చెప్పండి. ఒక్కసారి మన ఆధునిక సమాజం వైపు చూడండి. ఒకవైపు విపరీతమైన ఒత్తిడి, ఆల్కహాల్, డ్రగ్స్ లాంటి వ్యసనాలకు బానిసలవుతున్న యువత, మరోవైపు పగ, ద్వేషం, పర్యావరణ విధ్వంసం, మనల్ని మనం శారీరకంగా, మానసికంగా నాశనం చేసుకునే జీవనశైలి విపరీతంగా పెరిగిపోతోంది. అవును, ఇది మనం రోజూ చూస్తున్నదే. ఇదంతా చూస్తాకే బహుశా ఇది కేవలం వ్యక్తులకు పరిమితమైన సమస్య కాదేమో అనిపిస్తోంది. ఇదంతా ఒక సామాజిక స్థాయి సిఫిలిటిక్ మియాజంకు నిదర్శనమా? సమాజం మొత్తం ఒక విధమైన విధ్వంసకరమైన ధోరణి వైపు, ఒక క్రాష్ వైపు పయనిస్తోందా? దీని గురించి తీరిక దొరికినప్పుడు ఆలోచించండి. చాలా మంచి ప్రశ్నతో ముగించారు. తదుపరి ఎపిసోడ్లో మనం మిక్స్డ్ మియాజంల గురించి తెలుసుకుందాం.